ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల ముక్తి లభిస్తుంది. ధ్యానం చేసే విధానం 2 చేతులు కలుపుకుని, కళ్ళు 2 మూసుకుని, 2 కాళ్ళు క్రాస్ చేసుకుని, వీలైనంత నిటారుగా సుఖ ఆసనంలో కూర్చోండి. కుర్చీలో కూర్చోవచ్చు, గోడకు ఆనుకుని కూర్చోవచ్చు. మన ప్రయత్నం ఏమీ లేకుండా మామూలుగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ ఉండాలి. అంటే కేవలం శ్వాస మీద ధ్యాస పెట్టాలి. మీకు వెంటనే ఆలోచనలు వస్తే కట్ చేస్తూ ప్రశాంతంగా ఏ విధమైన ఇబ్బంది పడకుండా తిరిగి శ్వాసను గమనిస్తూ ఉండాలి. ఇలా చేయగా క్రమంగా ఆలోచనారహిత స్థితి కలుగుతుంది. ఆలోచనారహిత స్థితిలో అనేక శారీరక, ఆధ్యాత్మిక అనుభవాలు వస్తుంటాయి. వాటిని గమనిస్తూ ఉండాలి. ధ్యానం చేయడానికి ప్రత్యేక సమయము, సందర్భము అంటూ ఏమీ లేవు. ఎవరి వయసు ఎంత ఉంటుందో కనీసం అన్ని నిమిషాలు తప్పనిసరిగా రోజుకు 2 సార్లు ధ్యానం చేయాలి. ధ్యానాన్ని ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా చేయవచ్చు. ధ్యానం చేయడం వల్ల కలిగే లాభాలు: మన శరీరంలోని మొత్తం నాడీ మండలం వ్యవస్థ శుద్ధి అవుతుంది. ధ్యానం ద్వారా విద్యార్థులకు ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, బుద్ధి కుశలత పెరుగుతుంది. ధ్యానం చేస్తున్నప్పుడు, శ్వాసను గమనిస్తున్నప్పుడు ఆలోచనలు తగ్గి శిరస్సుపై ఉన్న బ్రహ్మరంధ్రం ద్వారా విశ్వశక్తి మన శరీరంలోకి ప్రవహిస్తుంది. విశ్వశక్తి వల్ల రోగాలన్నీ నయమవుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. నిత్య జీవితంలో ఎదురయ్యే ఒత్తిడి నుండి బయటపడతాము. నేను శరీరం కాదు, ఆత్మ అని తెలుసుకుంటాము.